విజయాన్ని చూసి మురిసిపోకండి. ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం మీకు మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు కాదంటారా? సింహం వెనుక ఎన్ని సునకాలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. చింతించకండి. అందమైన వారు అడుగడుగున ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు.